10వ తరగతి విద్యార్థులకు శుభోదయం. మనకి క్వశ్చన్ పేపర్ నందు 3వ ప్రశ్న, రామాయణం నుండి 4 వాక్యాలు అడుగుతాడు. ఈ వాక్యం ఏ కాండకు చెందింది అని మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి రాసినట్లయితే మనకి ఈజీగా 2 మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అట్లా 4 ఉంటాయి కాబట్టి 4 2 8 మార్కులు ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. ఏ సబ్జెక్ట్లోనూ ఇంత ఈజీగా ఉండేటటువంటి 8 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది లేదు. ఒక తెలుగులో మాత్రమే ఇంత ఈజీగా ఉండేటటువంటి క్వశ్చన్ ఉందన్నమాట. కాబట్టి వీటిని ఈ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరాకాండ, యుద్ధకాండ అని మనం కరెక్ట్గా కానీ నేర్చుకొని వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి రాయగలిగితే మనకి 8 మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీటిని ఒకసారి బాగా నేర్చుకోగలరని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.